నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ వైఖరిని కాంగ్రెస్ నిరసిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. నగరంలో వరుస హత్యలతో దుండగులు బెంబేలెత్తిస్తున్నారు. నిన్న రాత్రి గంటల వ్యవధిలో 2 చోట్ల దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. జాకీర్ హుస్సేన్ నగర్లో సుల్తాన్ అనే వ్యక్తిని మధ్య మత్తులో నాగరాజు, కలీం అనే ఇద్దరు కలిసి మర్డర్ చేశారు. గంటల వ్యవధిలో అయ్యప్ప గుడి వద్ద మరో హత్య జరిగింది. బక్షు అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. నెల్లూరు నగరంలో వరుసగా హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిందితులు హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. 2 నెలల్లో బెయిల్ పై వచ్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితులు అంతా 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్లే. రాజకీయ నేతల అండతోనే వాళ్ళు రెచ్చిపోతున్నారని సమాచారం. నెల్లూరులో వరుస హత్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుత నెల్లూరులో ఇటీవల కాలంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. అయితే నగరంలో వరుస హత్యలతో ఇటు బెంబేలెత్తిస్తున్నారు దుండగులు. అదేవిధంగా నగరవాసులు కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇటీవల కాలంలో హత్యలు ఎక్కువ అవడం, అదేవిధంగా నిన్న రాత్రి కూడా గంటల వ్యవధిలో 2 చోట్ల ఈ యొక్క దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. ఇటు జాకీర్ హుస్సేన్ నగర్ లో సుల్తాన్ అనే వ్యక్తిని దారుణ హత్యకి గురైనటువంటి పరిస్థితి. ఏదైతే మద్యం మత్తులో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో ఆ మద్యం మత్తులో మాట పెరిగి జాకీర్ హుస్సేన్ నగర్ లో సుల్తాన్ అనే అబ్బాయిని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా గంటల వ్యవధిలోనే అయ్యప్ప గుడి వద్ద మరో హత్య కూడా జరగడం జరిగింది. బక్షు అనే వ్యక్తిని, టిఫిన్ కు వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి టిఫిన్ పార్సల్ కట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ఒకరికొకరు మాట పెరిగి అప్పటికప్పుడు బొడ్డులో కొత్తలు పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆ బక్షు అనే వ్యక్తిని అతి దారుణంగా పొడిచి హత్య చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తిని కూడా పోలీసులకి స్థానికులు పట్టుకొని అప్పగించడం జరిగింది. అయితే ఇటు 2 కేసులను కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇటు నెల్లూరు నగరంలో వరుసగా హత్యలు ఇటు చేసి అంతా 18 నుంచి 20-30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువత ఈ యొక్క వరుస హత్యలకు పాల్పడటం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు లొంగిపోవటం వంటి విషయాలన్నీ కూడా ఇటు నెల్లూరు ప్రజలను అయితే భయభ్రాంతులకి గురి చేస్తా ఉంది. అయితే ఇటు హత్యలకి పాల్పడుతున్నట్టు వ్యక్తులు కూడా ఎవరికి భయపడకుండా ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి పలువురు రాజకీయ నాయకులు, నేతలు అండదండలు ఉన్నాయని కూడా పలు విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. అదే కాకుండా ఈ యొక్క దుండగులు కూడా 2 నెలల్లోనే బయటకు వచ్చేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పి కూడా వారు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అన్నిటిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టి వారికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వరుస హత్యలు జరగటం పైన కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న. థాంక్యూ సురేంద్ర.